హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టర్మ్ పని చేయబోయే యాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాప్ నేమ్ వచ్చేసి LVMH అండి. సో ఈ యాప్ అనేది లాంగ్ టర్మ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే మీరు నాకు టెలిగ్రామ్ ఛానల్లో లేదా వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మీరు మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేయమని చెప్తుంది. అండ్ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ని కొనాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి చూపించడం జరిగింది. సో ఇక్కడ 4 రకాల ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు 550 రూపీస్ అని చెప్పేసి, 3600 అని చెప్పేసి. సో మనం 550 రూపీస్ ప్లాన్ని పర్చేస్ చేస్తే మనకి 42 డేస్ సైకిల్ ఉంటుంది. సో డైలీ ఇన్కమ్ వచ్చేసి 22 రూపీస్ అని రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం 3600 రూపీస్ అనేది ప్లాన్ని తీసుకుంటే మనకి 43 డేస్ సైకిల్ అనేది రన్ అవుతుంది. అదేవిధంగా డైలీ ఇన్కమ్ వచ్చేసి 154 రూపీస్ అని రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇందులో ప్లాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఏదైనా ప్లాన్ని కొనాలి అనుకుంటే సింపుల్గా వ్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో మీరు సింపుల్గా ఈ ప్లాన్ని కొనాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఇన్వెస్ట్ దిస్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కనిపిస్తుంది అమౌంట్ అని చెప్పేసి. సో ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ ప్లాన్ అనేది సక్సెస్ఫుల్గా కొనడం అనేది జరిగిపోతుంది. ఇప్పుడు మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేను 550 రూపీస్ అనేది రీఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను. కనిపిస్తున్న పేమెంట్ ఛానల్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్న సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే అని చెప్పి అంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫోన్పేని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా ఫోన్పేలో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు వాళ్ళ యొక్క యూపీఐ ఐడికి మనకి మనీ సెండ్ చేయమని చెప్తున్నారు. సో మీరు సింపుల్గా ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళి మీ యొక్క యూటీఆర్ కోడ్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ మీరు యాప్లో బ్యాక్కి వచ్చేయండి. బ్యాక్కి వచ్చేసిన వెంటనే మనకి ఇక్కడ యూటీఆర్ కోడ్ అనేది పేస్ట్ చేయమని చెప్తున్నారు. సింపుల్గా మీరు కాపీ చేసిన యూటీఆర్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అండ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పి వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ లాస్ట్ కార్నర్లో ప్రైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇది ఒక లక్కీ డ్రా ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడైతే ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తామో మనకు ఒక లక్కీ డ్రా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ అది రౌండ్గా తిరిగి ఎక్కడో దగ్గర ఆగి మనకి అమౌంట్ అయినా లేకపోతే కూపన్ అయినా రావడం జరుగుతుంది. సో ఇది లక్కీ డ్రా యొక్క రూల్స్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ మెయిన్ పేజ్లో కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ మై ప్రోడక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మనం రీఛార్జ్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఆ ప్రోడక్ట్ నుండి వచ్చే డైలీ ఇన్కమ్ని మనం రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే కనిపిస్తున్న రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా రిసీవ్ అవుతుంది. విధంగా మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఇన్విటేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిఫరల్ లింక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని కాపీ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. వారు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకా కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. రిడీమ్ బోనస్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే కంపెనీ వాళ్ళు ఏదైనా బోనస్ కోడ్ని వాళ్ళ యొక్క అఫీషియల్ వాట్సాప్ ఛానల్లో లేదా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తే మీరు ఆ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ కోడ్కి ఎంత అయితే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ యొక్క యాప్ యొక్క వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ యాప్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీ యొక్క ఇంటర్నెట్ స్టోరేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మంత్లీ శాలరీ అనే ఆప్షన్. ఈ యాప్లో మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా మంత్లీ శాలరీ అనేది తీసుకోవచ్చు. దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు విత్డ్రాల్ పడాలి అనుకుంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ పాస్బుక్లో ఎలా అయితే మీ డీటెయిల్స్ అనేవి ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మై టీమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి.
సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కస్టమర్ సర్వీస్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి కస్టమర్ కేర్ యొక్క వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వాట్సాప్లోకి చాట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు మీకు నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం విత్డ్రాల్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 110 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి 6% ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి న్యూ జాయినింగ్ బోనస్ కింద 110 రూపీస్ అనేది మనం కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అయ్యి మనం 110 రూపీస్ బోనస్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన రికార్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పటి వరకు నేను ఎంత అయితే మనీ విత్డ్రాల్ పెట్టానో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో యాప్ అనేది జెన్యున్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. లాంగ్ టైం వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ ఉన్నాయి. సో మీరు దాంట్లో జాయిన్ అయ్యి మీరు నాకు అక్కడ డైరెక్ట్గా మెసేజ్ చేయండి. వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఎవరికైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.